ఏపీ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి భలే కష్టం వచ్చి పడిందబ్బా. అదేమిటంటే ఆయనకి అసలు ఎన్డీఏలోకి వెళ్ళటం ఇష్టమే లేదట. చాలా బాధతోటి ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎన్డీఏలో చేరాలని అనుకుంటున్నారట. ఆ విషయాన్ని బీజేపీ పెద్దలు అమిత్ షాకి జేపీ నడ్డాకి చెప్పారట. ఇది ఎవరో నేను కనిపెట్టింది కాదండి, ఆంధ్రజ్యోతిలో వాళ్ళు రాసినటువంటి కథనం. అది కూడా చంద్రబాబు గారు చెప్పిన కథనం. ఆయన సన్నిహితులకు చెప్పారంటూ. సన్నిహితులు అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, ఇంకా వేరే ఎవరు ఉంటారు. ఆయనకే వాళ్ళిద్దరూ మాట్లాడుకుని ఇట్లా రాయాలని చెప్పి రాసుకున్న ఆ వార్త చదివితే ఏమనిపిస్తుంది అంటే 400 సీట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్న మోడీ గారు, అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్లో ఒక్క సీటు కూడా రాని పరిస్థితి ఉన్నప్పటికి కూడా, తెలుగుదేశం గెలుస్తుందో లేదో డౌటు, ఓడిపోయే అవకాశం ఎక్కువ ఉందని అభిప్రాయం ఉన్నప్పటికి కూడా వారు చంద్రబాబు గారిని కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమలాడుతున్నట్లుగా ఈ కథనం చదివితే అనిపిస్తుంది. అంటే కాళ్ళు గడ్డాలంటే అట్లా పట్టుకుంటున్నారని వీళ్ళు చెప్పారని నేను అంటలేదు, కానీ బట్ ఆ కథనం చదివి తీరు చూస్తే ఓహో వాళ్ళే వీళ్ళని బతిమలాడుతున్నారు బీజేపీ వాళ్ళు అని వాళ్ళే మాట్లాడితే పిలిచారు. వాళ్ళు పాపం బీజేపీ వాళ్ళని ఎత్తినోరు కొట్టుకుంటున్నారు. ఇదేంటి 25 సార్లు వాళ్ళు అడిగితే మేము అపాయింట్మెంట్ ఇస్తే వాళ్ళు మేమే పిలిచామని చెప్తారా, ఇదేంది ఇట్లా చెప్తారని వాళ్ళు అంటున్నారు. ఇంతకీ దేనికి వెళ్ళారు? ఎన్డీఏలో కలవటానికి. దేనికి? ఏపీలో బీజేపీతో పొత్తు లేకపోతే ఇంకా చాలా ఇబ్బందులు వస్తాయి, కష్టాలు పడాల్సి వస్తుంది, మనం గెలవలేమేమో, ఏదైనా గెలిచినా ఓడినా బీజేపీ కూడా ఉంటే మన సేఫ్ జోన్లో ఉంటాము, ఎందుకంటే సెంట్రల్లో ఆ గవర్నమెంట్ వస్తుంది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది కాబట్టి అనేది వాళ్ళ ఫీలింగ్ అట. దీనికి కూడా ఒక ప్రాతిపదిక ఉంది. అదేంటో దాన్ని చెప్పడానికి ముందు నేను ఇప్పుడు అన్నట్లుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు ఏం రాశారో ఒక్కసారి చూద్దరు. కానీ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా చేరక తప్పదేమోననిపిస్తోంది. రాష్ట్ర ప్రయోజనాలట. ఇదే చంద్రబాబు నాయుడు గారు మీరు గతంలో చూస్తే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నప్పుడు ఏమన్నారో ఒకసారి చూడండి. ఇప్పుడే ఒక మిత్రుడు పంపితే చూశాను. ఆ రోజు దేశం కోసం స్నేహం అంట రాహుల్ గాంధీ గారితో కలిసినప్పుడు. ఇప్పుడేమో రాష్ట్రం కోసం తప్పదనిపిస్తోందంట. అది ఈనాడు, ఇది ఆంధ్రజ్యోతి, రెండు ఆయన పేపర్లే కదా. ఈ రకంగా బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. సరే, అది మరి ఏది కరెక్టు? అప్పుడు దేశం కోసం చేసింది కరెక్ట్. అక్కడ మోడీ గారిని బండబూతులు తిట్టారు కదా, ఉగ్రవాది అన్నారు, అవినీతిపరుడు అన్నారు, దేశం నాశనం అయిపోయిందన్నారు, చాలా చెప్పారు కదా. ఈసారి ఈయన కూడా చంద్రబాబుని అవినీతిపరుడు అన్నారు, ఏటీఎంగా పోలవరం వాడుకున్నారన్నారు, మోడీ గారు కూడా అన్నారు. అది ఆ ఉదంతం అక్కడితోటి ముగిసింది. ఆ తర్వాత 2000 కోట్లు ఆయన పిఎస్ ఇంట్లో అక్రమాలు జరిగాయని చెప్పారు. సో అదంతా అయింది కదా. ఇప్పుడేమో మళ్ళీ బీజేపీతో కలవాలని తాపత్రయం పడుతున్నమాట వాస్తవం. బీజేపీ తనకు తానుగా ఆహ్వానించిందని ఆంధ్రజ్యోతిలో చంద్రబాబు గారు రాయించుకున్నారు. ఇలా చాలా తమాషాగా రాయించుకుని మొత్తం అంతా తన బీజేపీ వాళ్ళు అడుగుతున్నట్టుగా చెప్పారు. అసలు విషయం ఏంటంటే ఒక అభిప్రాయం, ఒక టాక్ అయితే ఉందేంటంటే, ఈనాడు రామోజీరావు గారు, చంద్రబాబు గారు రోజువారీగా మాట్లాడుకుంటారు కదా. ఆ మాటల్లో భాగంగా నువ్వు గెలుస్తావా ఓడతావా అన్న దాంతో సంబంధం లేదు, నువ్వు వెళ్ళి అర్జెంటుగా బీజేపీతో కలు. ఒకవేళ రేపు మళ్ళీ మనం ఓడిపోయినా కూడా, మనం అంటే తెలుగుదేశం ఓడిపోతే రామోజీరావు ఓడిపోయినట్టే ఫీల్ అవుతున్నాడు కదా. అంత తెలుగుదేశం కరపత్రం కంటే ఘోరంగా మార్చేశాడు కదా ఈనాడిని. అందుకని మనం ఓడిపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి. నేను సేఫ్ సైడ్కి కొంత వచ్చాను, ఎందుకంటే నా మీద కేసులున్నా కూడా సెంట్రల్లో నేను మేనేజ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఏదో కింద మీద పడుతున్నాను. నువ్వు కూడా రేపు ఏదన్నా మనకి ప్రాబ్లం రాకుండా ఈ కేసులు ముందుకెళ్లకుండా ఉండాలంటే, అంటే ఉన్నాయి కదా, స్కిల్ స్కామ్ అని, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ అని చాలా వచ్చినాయి కదా, ఈ మద్యం స్కామ్ అని, వీటిల్లో ఇబ్బంది రాకుండా ఉండాలంటే బీజేపీతో పొత్తు పెట్టుకోండి అని చెప్పారని, అందుకోసం ఈయన ప్రయత్నాలు మొదలుపెట్టి ఎట్లగొట్ల పైరువేనండి రకరకాలుగా రాయబారాలు చేసుకుని వెళ్ళి కలిశారని ఇది కథ. అంటే వచ్చే ఎన్నికల్లో గెలిచే నమ్మకం వీళ్ళకి లేదు. లేకపోయినా కూడా వీళ్ళు లేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు బీజేపీని పట్టుకుంటే ఏదన్నా అవకాశం ఉంటే ప్రయత్నం చేయటం, లేని పక్షంలో వచ్చే టర్మ్లో ఎక్కడ కేసులు పాడు గట్రా లేకుండా చూసుకోవడం కోసం ఈ ఎత్తుగడ వేశారు. తద్వారా బీజేపీని మంచి చేసుకుని సాఫ్ట్ కార్నర్ తోటి వెళ్ళాలనే ఉద్దేశంతో వెళ్ళారు తప్పితే రాష్ట్రం కోసం కాదు, పాడు కాదు. ఇదంతా ఆయన తెలుగుదేశం పార్టీ
సెల్ఫిష్ రాజకీయాల కోసం, చంద్రబాబు నాయుడు గారి అవకాశవాద రాజకీయాల కోసం ఇవన్నీ జరుగుతున్నాయి. మసీదులను కూల్చే పార్టీ అన్నాడు. ఆ తర్వాత నరేంద్ర మోడీ గారిని నరహంతకుడు అన్నారు. ఆ తర్వాత జన్మలో ముస్లింలకి అన్యాయం చేసే పార్టీ అన్నారు. జన్మలో నేను బీజేపీతో కలవనన్నారు. అంటే అంటూ మళ్ళీ బీజేపీతో కలవటం, మళ్ళీ ఆ తర్వాత 2014లో మోడీ గారితో కింద మీద పడి కలిసి మళ్ళీ ఆ తర్వాత మోడీ అంత నీచమైన నాయకుడు లేడన్నట్లుగా చాలా అధ్వానంగా విమర్శలు చేస్తూ చివరికి ఆయన భార్యను కూడా వదిలిపెట్టకుండా వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం మనం చూసాం. ఇప్పుడు తాజాగా ఈ మళ్ళీ ప్లేట్ ఫిరాయించి మోడీ పవన్ కళ్యాణ్ గారిని ముందు పెట్టి తను ఈ డ్రామా నడుపుతున్నారు. సో ఈ మొత్తం ప్రక్రియలో ఏంటంటే అసలు రహస్యం ఏంటంటే నాతో చెప్పిన వాళ్ళు ఈ మాట చెప్పినప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇందులో లాజిక్ ఉందని అనిపించింది. అదేమిటంటే కేసుల్లో వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో కనుక ఓడిపోతే కేసులు ఇబ్బంది నుంచి ఏమన్నా అవకాశం ఉంటే తప్పించుకోవడం కోసం ఈ బీజేపీ తోటి పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. అంతేకాకుండా కేంద్రంలో ఎటు బీజేపీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే వాళ్ళ వెనకాల వాళ్ళ చొక్కాబొడ్డు తిరిగితే బెటర్ అనేటువంటి భావంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రయత్నం చేస్తున్నట్లుగా, అందుకోసమే బీజేపీ తోటి కలవటానికి నానా తంటాలు పడుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే ఇది చివరిదాకా ఏం జరుగుతుందో, సీట్లు పంచాయతీ ఇవన్నీ తర్వాత